హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూడండి, హైదరాబాద్లో వినాయకుడిని చూడలేదని మిస్ అవుతున్నారా? మీరు మిస్ అవ్వాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా వీడియోస్లో చూడొచ్చు మీరు. నేను ప్రతి ఒక్క వినాయకుడిని వీడియో షూట్ చేశాను. వావ్, చూడండి ఎంత పెద్ద పెద్ద నాదుళ్ళని నేను పోస్ట్ చేస్తున్నాను, వీడియోస్ చేశాను. చూడండి, అస్సలు ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పనా, నేను మినిమము ఒక 5 కిలోమీటర్స్ అనేది నేను జస్ట్ అందాజుతో చెప్తున్నాను, ఇంకా ఎక్కువ అన్నమాట. బారులు తీరిన గణనాథుళ్ళు ఎన్ని ఫొటోస్ తీయాలి, అసలు మన ఛార్జింగ్ కూడా సరిపోదన్నమాట. కొన్ని లక్షల మంది మనసుని, హృదయాన్ని గెలుచుకున్న మన గణనాథుడికి ఎన్నిసార్లు జై కొట్టినా, ఎంత ప్రేమగా అసలు మొత్తుకున్నా కూడా అది తక్కువేనేమో అనిపిస్తుంది ఈ జీవితానికి. నిజంగా నా కంటి నుంచి దూరం అయ్యాడే కానీ గణపయ్య, కానీ నా హృదయంలో కొలువుండిపోయాడు నా స్వామి అనేసి నేను ఎంతో సంతోషపడ్డాను. ఎంతో బాధతో కూడా నేను వేడుకోలు చెప్పాను. అసలు నాకు ట్యాంక్ బండ్ నుంచి అసలు రావాలనిపించలేదు ఫ్రెండ్స్. నా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయినప్పటికి కూడా అలాగే నుంచున్నాను. ఒక 1 అవర్ వరకు, మినిమం నేను 3 o'clock వరకు ట్యాంక్ బండ్లోనే ఉన్నానన్నమాట. అలా చూస్తుండిపోయాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటుందో ఉండనో, నేను ఉంటానో ఉండనో. సో ఉన్నప్పుడే నా కళ్ళతో నేను చూసుకోవాలి అనేసి ఎంత సంతోషంగా అక్కడ ఉండిపోయాను. అలా నిశ్చేష్లాగా ఉండిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాను ప్రతి ఒక్క గణనాథుని. నిజంగా ఫ్రెండ్స్, ఏదైనా ఉన్నప్పుడే చేయాలి, ఏదైనా ఉన్నప్పుడే చూసుకోవాలి. ఏమంటారు, కరెక్టేనా? నాకైతే అసలు ఎందుకు వచ్చేసానా అనిపించింది. ట్యాంక్ బండ్ నుంచి 3ంటికి వచ్చాను ఫ్రెండ్స్, తెల్లవారుజామున. అయినప్పటికీ కూడా నా మనసు తృప్తి తీరలేదు. అంతలా ఉన్నారు వినాయకులు, అంతలా ఉన్నాయి. కొన్ని లక్షల మంది ఆర్తనాదాలు. అసలు నిలబడితే బాడీలో నుంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి అంత గట్టిగా. గల్లీ లొల్లి అన్నట్టుగా గణపతి బప్ప మోరియా అనేసి కొన్ని లక్షల మంది అంటే కూడా తక్కువేనేమో ఫ్రెండ్స్. అసలు 5 కిలోమీటర్స్ వరకు మన గణనాథుళ్ళు కొలువు తీరి ఉన్నారు. నడిచినా కూడా మనకి టైం తెలియట్లేదు, అసలు కాళ్ళు నొప్పి అనేది తెలియట్లేదు. ఆ భగవంతుడిని చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అసలు నేను ఏది వెహికల్ కూడా ఎక్కలేదు ఫ్రెండ్స్, అంతలా అనిపించింది. మీరు చూడలేదని బాధపడబాకండి, నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. చూడండి, చూసి సంతోషించండి చూడలేని వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో. ఏం కావాలి చెప్పండి ఈ చిన్ని మనసుకి, ఈ చిన్న మనిషికి, ఈ చిన్ని హృదయానికి ఆ దేవుడి, ఆ భగవంతుడి